బీసీ కార్యకర్తలు నాయకులు వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడాన్ని నేను అభినందిస్తున్నా. వీరందరికీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో 600 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి జడివానను సైతం లెక్క చేయకుండా వరప్రసాద్ గారి నాయకత్వం లోపల ధర్నా చేయడం, ప్రదర్శన నిర్వహించడం, వాళ్ళందరూ కలిసి ముద్దయిపోయారు. వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని బాధపడుతున్నాం. వారందరికీ మంచి ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా ప్రభుత్వం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, ఈ బీసీ వర్గానికి చెందినవాడు. ఈయన ప్రధాని నాయకత్వంలో బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే భవిష్యత్తులో ఎవ్వరు పెట్టరు. కాబట్టి దేశంలో ఉన్న బీసీ నాయకులు అన్ని పార్టీలందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రధానమంత్రిని వచ్చే వారంలో కలిసి ప్రధానమంత్రికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.